హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు ఈ క్లాస్లో మనం 5వ తరగతికి సంబంధించిన ఇంగ్లీష్ అసెస్మెంట్ బుక్లెట్, అలాగే 5వ తరగతికి సంబంధించినటువంటి ఈవీఎస్ అసెస్మెంట్ బుక్లెట్ టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఎలా ఫిల్ చేయాలో మనం చూద్దాం. ముందుగా ఇంగ్లీష్ సంబంధించి లైబ్రరీ బుక్స్ నుంచి ఈ స్టోరీ తీసుకోవడం జరిగింది. ప్రౌడ్ హార్స్ అనేటువంటి ఇది తీసుకోవడం జరిగింది. టర్న్ చేయనా? ఎస్, ఈ స్టోరీ టర్న్ చేయి. ఎస్, ఈ స్టోరీని తీసుకొని ఇక్కడ రాయించడం జరిగింది. సో దీన్ని చదివిన దాన్ని బట్టే మనం మార్కులు ఇస్తాము. గుర్తుపెట్టుకోండి, రాయించిన దాన్ని బట్టి కాదు. విద్యార్థి ఎన్ని తప్పులు చేస్తాడో దాన్ని బట్టి తప్పుకి ఇన్ని మార్కులు మీరు పక్క పెట్టి దీనికి మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా అంటే టూల్ 3లో భాగంగా కాంపౌండ్ నౌన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ట్యాగ్ వర్డ్స్ యు ప్లస్ ఆర్, యు ఆర్, లెట్ ప్లస్ అస్, లెటస్ ఇటువంటి ఇవ్వటం జరిగింది. అలాగే లీవ్ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. లీవ్ లెటర్ అనేది కంపల్సరీ ఈ లెటర్ రైటింగ్ అనేది రావాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. బట్ మీ విష్, మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. ఇక ఇది ఈరోజు సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటిది ఇదంతా కూడా. ఇక మీకు గతంలోనే టూల్ 2ని ఎలా ఫిల్ చేయాలో చెప్పడం జరిగింది. విద్యార్థికి సంబంధించినటువంటి వర్క్కి సంబంధించి మనం రాయాలి విషయాన్ని. ఆ విషయాన్ని రాసి బాబు మరి తన వర్క్ బుక్ అంతా కూడా పూర్తి చేశాడు. దాన్ని బట్టి మనం మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది, దాని గురించి రాయాల్సి ఉంటుంది. మీకు గతంలో చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. దట్స్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్. ఈవీఎస్కి సంబంధించి అసెస్మెంట్ బుక్లెట్ని ఎలా పూర్తి చేయాలి. టూల్ 1కి సంబంధించి నేను ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ఇవ్వటం జరిగింది. దాన్ని వీళ్ళు ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ అయిన తర్వాత దీన్ని ఫిల్ చేస్తారు వీళ్ళు. లాస్ట్లో ఎక్స్పెరిమెంటేషన్ జిస్ట్ కూడా నేను రాయటం జరిగింది. టూల్ 1 మీకు వీడియో ప్లే అవుతున్నప్పుడు దాంట్లో కనపడుతుంది, మధ్యలో చూడండి. తర్వాత టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి రీజన్స్ ఫర్ మైగ్రేషన్, అదేవిధంగా వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్, నువ్వు దాచుకున్న డబ్బుతో నువ్వు ఏం చేయదలుస్తావు. అదేవిధంగా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ సంబంధించి ఇక్కడ ఒక విద్యార్థికి కనుక డబ్బులు ఇస్తే, ఒక 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తుందో దాని పై చార్ట్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్కి సంబంధించి ఇవ్వటం జరిగింది. ఇక ఇది ఈరోజు సంబంధించిన టెస్ట్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. యువర్స్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. హరికృష్ణ. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. దీంట్లో ఇప్పుడు నీ చేతిలో ఏముంది? బాటిల్. ఓపెన్ చేయ ఒకసారి. లోపల ఏమైనా ఉన్నాయా? బాటిల్ ఏమైనా ఉందని చూడండి అందరూ. ఏమీ లేదు కదా, ఏమీ లేదు. ఒకసారి దాంట్లో ముంచు నన్ను, ఒకసారి వాటర్లో ముంచు. ఏమొస్తున్నాయి బయటికి? మళ్ళా ముంచమ్మా. ఓకే అమ్మా, ముంచు. ఏమొస్తున్నాయమ్మా బయటికి? ఆ బుడగలు ఏంటో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా బుడగలు ఏంటో? ఏం బుడగలు తెలుసా? పోనయ్యి నీటి బుడగలు కాదు, గాలి బుడగలు. నీళ్లు పైకి తొంతున్నాయి అంటే లోపల నుంచి ఏమొస్తుంది బయటికి? గాలి వస్తుంది. సో ఇంతకుముందు ఈ బాటిల్ నిండా ఖాళీ ఉండేది. ఖాళీ ఉందంటే దాంట్లో ఏమున్నట్టు? గాలి ఉన్నట్టు. ఇప్పుడేముంది చూడండి, దీంట్లో వాటర్ వచ్చింది. వాటర్ లోపలికి ఎలా వెళ్ళగలిగింది? లోపలున్న ఎయిర్ బయటికి రావడం వల్ల. చూడండి, లోపలికున్న ఎయిర్ బయటికి రాకపోతే ఏమవుద్దో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ గ్లాసులో ఏముంది? ఖాళీ ఉంది కదా. ఈ ఖాళీలోకి గాలి ఎందుకు లేదో చూద్దాం ఎక్స్పెరిమెంట్ చేసి. ఇప్పుడు నేను ఈ గ్లాసుని ముంచేస్తాను. లోపల ఉన్నటువంటి కాటన్ కనుక తడిచిపోయింది అనుకోండి, లోపల గాలి లేనట్టు. తడవలేదనుకోండి, లోపల ఏమున్నట్టు? గాలి, ఎయిర్ ఉన్నట్టు. చూద్దాం.
కాటన్ తడిచిందా చూడండి, లోపల ఉన్న కాటన్ తడిచిందా? తీనన్నా సార్ కాటన్ బయటిది తడిచిందా? తడవలేదు. కారణం ఏంటంటే లోపల వాటర్ని వెళ్ళనివ్వకుండా ఏం ఆపేసింది? ఎయిర్ ఆపేసింది. అంటే ఖాళీగా ఉన్న ప్రతి ప్లేస్లోనూ ఏముంటుంది? ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎయిర్కు ఉండేటువంటి ఫస్ట్ క్వాలిటీ. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఏం చెప్పండి? అంటే గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది. చెప్పండి. ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. వన్స్ అగైన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఎయిర్కి, గాలికి అప్వార్డ్ ప్రెషర్ ఉంటుంది. అప్వార్డ్ అంటే ఎయిర్ పైకి ప్రెషర్ ఇస్తుంది అనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? దీనికి మనకు కావాల్సింది ఈ గ్లాస్ ఆఫ్ వాటర్, ఫుల్ ఆఫ్ వాటర్, అలాగే ఈ కార్డు. ఓకేనా? కొంచెం వాటర్ పోయినాము, ఉంచున్నాను పర్లేదు. గ్లాస్ అక్కడ వెనకాల గాజు గ్లాస్ వాటర్ పోయిన ఫుల్గా పోసాయి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇది ఉంటుందా పడిపోతుందా చూద్దాం. ఓకే, లోపల వాటర్ ఉన్నా బరువు అనేది పడలేదంటే కారణం ఎయిర్ కింద నుంచి పైకి ఒత్తిడిస్తున్నాను. ఇప్పుడు కిందన్న ఎయిర్కి దీనికి కనెక్షన్ జరగకూడదు. కింద చేతితోటి ఇలా అనండి, ఎవరైనా గట్టిగా స్పీడ్గా అనాలి, స్పీడ్గా అనాలి. ఓకే, ఇలా అనలేదు కదా. ప్యాడ్ తీసుకొచ్చి ప్యాడ్ తోటి అన్నది. ప్యాడ్ తీసుకొచ్చి అనాలి ఫాస్ట్గా. ఓకే, ఎయిర్కి ఇప్పుడు ఏముంది? అప్వార్డ్ ప్రెషర్. ఏంటది? అంటే ఎయిర్ ఇక్కడ నుంచి పైకి అప్వార్డ్ ప్రెషర్ ఇస్తుంది. ఇప్పుడు మనం కింద నుంచి ప్రెషర్ ఇస్తుంది కదా, ఇప్పుడు ప్రెషర్ని క్లోజ్ కింద నుంచి ఇలా అనాలి. కింద అడ్డంగా పెట్టి ఊపాలి. కింద అడ్డంగా ఊపు, స్పీడ్గా ఊపాలి. కింద కింద ఇక్కడ రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలి తొందరగా, స్పీడ్గా అను. ఇంకా దగ్గర పెట్టాను, ఇంకా స్పీడ్గా అనాలి, స్పీడ్గా అనాలి. నీకు అంటారా టిటి? నువ్వు అనమ్మా, గట్టిగా అనాలి. ఇంకా 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 గట్టిగా పోనీ ఎలా పెట్టాలా? స్పీడ్గా అనాలి, గట్టిగా అనాలి. ఇంకా ట్రై చేయి. చూసారు కదా, మధ్యలో ఉన్న కనెక్షన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట అప్వార్డ్ ప్రెషర్. ఓకేనా? దీంతో అప్వార్డ్ ప్రెషర్ అనేది ఏర్పడుతుందని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అక్కడ క్యాండిల్ మండుతుంది కదా, దాన్ని ఆర్పాలంటే ఏం చేయాలి? దాన్ని ఆర్పాలంటే ఊదాలి. ఊదినప్పుడు ఏమొస్తుంది మీ నోట్లోంచి? ఊదండి ఎవరన్నా. ఓకే, అంటే ఇప్పుడు ఆ లైట్ని, ఆ మంటని ఆపడానికి గాలి ఉపయోగపడింది కదా. మరి మంటలు మండించడానికి కూడా గాలి కావాలి. ఓకే, మంటలు మండించాలంటే గాలి కావాలి. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది. దీనిపైన నేను ఒక గాజు గ్లాసుని బోర్నిస్తున్నాను. చూద్దాం ఏమవుతుంది. ఏమైంది? ఎందుకు ఆరిపోయిందంటే అది వెలగటానికి అవసరమైనటువంటి గాలి ఈ గ్లాసులో అయిపోయింది.
రెండోది బయట నుంచి గాలి లోపలికి వెళ్ళడం లేదు. అంటే వస్తువులు మండించాలంటే ఏం కావాలి? ఎయిర్ కావాలి. సో ఎయిర్ ఉంటేనే వస్తువులు మండుతాయి. ఇప్పుడు చూడండి, మీకు నేను ఎయిర్ని ముంచి తీసేస్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరు ఏం గ్రహించారో నాకు చెప్పండి. ఇది క్యాండిల్ వెలుగుతోంది. దీనిపైన నేను గ్లాస్ ఉంచాను. సో గాలి లేక అది ఆరిపోవడానికి వస్తుంది. వెంటనే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. సారీ, ఇక్కడ చూడండి వెలుగుతుంది కదా, దీని మీద ఉంచాను. అది ఆరిపోవడానికి వచ్చింది. వెంటనే తీసేసాను. వెలుగుతుందా లేదా? ఇలాగా క్లోజ్ చేశాను. మళ్ళీ ఆరిపోవడానికి వచ్చింది. మళ్ళీ తీసాను. వెలుగుతుందా లేదా? అదిగోండి, క్లోజ్ చేసేసాను. ఆరిపోయే లోపల తీసేసాను. వెలుగుతుందా లేదా? సో మనకి ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంబస్టన్. గాలి అనేది వస్తువుల్ని మండిస్తుంది. దీన్ని బట్టి మీకు ఎయిర్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ తెలుసుకున్నారు. ఓకే, ఇదే కాకుండా ఎయిర్ ఇంకా దేనికి ఉపయోగపడుతుందో చూద్దాం. జయషణ్ముఖ్, నీ చేతిలో ఏలుంది. ఒకసారి నోట్లో పెట్టి ఊదమ్మా. గట్టిగా ఊదు. ఇలా ఊతున్నప్పుడు ఈ పైన ఏలు పెట్టు. ఏలు పెట్టి ఊదు. వస్తుందా? మళ్ళీ నోట్లో పెట్టుకో. గట్టిగా ఊదు. వేలు పెట్టు, నొక్కి పెట్టి ఉంచు. వస్తుందా? పెట్టు. మళ్ళీ ఊతి వెంటనే వేలుతి. మళ్ళీ నొక్కుతా తీస్తా పెడతా ఉండవు. సో ఎయిర్ అనేది ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎయిర్ తోటి ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్ మీరు ఎవరైనా చెప్పగలరా? ఒకటి ఎయిర్ తోటి ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్పండి అమ్మా. ఫ్లూట్. ఎవరి దగ్గర ఉంటుంది అది? ఫ్లూట్ వాయించే ఎవరి దగ్గర ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్లోనూ వాటిలోనూ చూశారు కదా, మీరు కూడా కొన్ని ట్రై చేసి ఉంటారు కదా. ఓకే, మరొక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాను, దాంట్లో కూడా ఎయిర్. ఇప్పుడు అలా ఎయిర్ తోటి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు చూడండి మీ ముందు. చేయనా? బాగుంది. ఇప్పుడు పైన మూసేసి ఊదమ్మా. అక్కడ కాదు, ఇక్కడ ఊస్తే, ఇక్కడ మూసేయాలి. ఇదిగో ఇది మూసేస్తాను. ఊది. ఇక్కడ వస్తుందేమన్నా? ఇక్కడ ఊదు. నేను ఎక్కడ మూసాను అక్కడ ఊదు. ట్రై చేయి నువ్వు ముందు. మళ్ళా అంటే ఎయిర్ దాంట్లోంచి బయటికి వస్తేనే సౌండ్ అనేది బయటకు వస్తుంది. సో ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకున్నారు. ఆ ప్రాపర్టీస్ని బట్టి మీరు మీ బుక్లో రాయండి. ఓకేనా? ఎస్, మనం బయట చేసినటువంటి ప్రయోగం ద్వారా, క్లాస్ రూమ్ యాక్టివిటీ ద్వారా మనం ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్, ఎయిర్ ఈజ్ ఫర్ కంబస్టన్, ఎయిర్ ఎక్సర్ట్స్ అప్వర్డ్ ప్రెషర్, ఎయిర్ ప్రొడ్యూసెస్ సౌండ్ అనేటువంటి ఈ 4 పాయింట్స్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్గా మనం చెప్పి పిల్లల్లో టూల్ 1గా రాయించవచ్చు అనమాట అండి.